కింగ్డమ్ విజయ్ దేవరకొండాస్ లాస్ట్ ఛాన్స్ టు సర్వైవ్. నా దృష్టిలో ఈ సినిమా చాలా బ్యాడ్ ఫిల్మ్. ఎందుకంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో మనం లీనమైపోవాలి. కానీ ఈ సినిమా చూస్తుంటే ఎన్ని 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 సినిమాలు గుర్తుకొస్తున్నాయండి. ఒక యుగానికొక్కడు, ఒక రెట్రో, ఒక కేజీఎఫ్. ఇది అసలైన ఫ్రూట్ మిక్స్చర్ అంటే. ఈ సినిమాకి అతిపెద్ద కల్ప్రిట్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ప్రొడ్యూసర్ అయితే కింగ్డమ్ గౌతమ్ తిన్ననూరిస్ కేజీఎఫ్ అంటాడు. హీరో అయితే గౌతమ్ తిన్ననూరి ఎమోషన్స్ చాలా బాగా తీస్తాడు అంటాడు. హీరోయిన్ అయితే గౌతమ్ తిన్ననూరి సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ చాలా బాగా ఉంటాయి అని అంటుంది. వీళ్ళు ఏదైతే చెప్పారో సినిమాలో అదే లేదు. కేజీఎఫ్ లాంటి సినిమానా ఇది? కేజీఎఫ్లో హీరో ఎలివేషన్స్ ఏంటి, ఈ సినిమాలో హీరో ఎలివేషన్స్ ఏంటి? ఈ సినిమాకి చాలా పేరు తెచ్చినటువంటి విజువల్ ఏంటంటే హీరో బజ్ కట్లో ఉండడం. ఆ స్మాల్ హెయిర్ కట్లో హీరో చాలా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి హీరో అలా ఉండడు. ఒక స్పై అవ్వడం కోసం ట్రిమ్ చేస్తాడు. ట్రిమ్ చేసిన తర్వాత ఆడియన్స్ అందరూ కేకలేస్తున్నారు ట్రిమ్ చేస్తున్నప్పుడు. హీరో లుక్ వస్తుంది, హీరో లుక్ వస్తుందని. ఏమీ ఉండదు, సాదా సీదాగా వచ్చేస్తుంది. అంటే డైరెక్టర్కి ఎలివేషన్స్ తెలియవు. అలాగే హీరో ఏమంటారు, ఒక కింగ్, అతను ఒక రాజు, ఒక సేవియర్, ఒక జాతికి అతను సేవియర్. ఆ జాతికి అతను తెలియకపోవచ్చు, కానీ ఇతనికి తెలియకపోవచ్చు, కానీ చుట్టూ ఉన్న ఆ ప్రకృతికి అది తెలుస్తుంది కదా. అతను ఫస్ట్ టైం అక్కడ అడుగు పెట్టగానే ఒక సంథింగ్, ఒక పులకరింత, ఆ ప్రాంతం అంతా ఒక అదిరింది, సంథింగ్ ఏదో ఉండాలి కదా ఎలివేషను. ఏమీ ఉండదు. హీరో తింగర్ నా కొడుకులాగా ఒక హైస్ట్ ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసింది ఏమైనా సక్సెస్ అవుతుందంటే లేదు. చెక్ పోస్ట్ దగ్గర తింగర్ కొడుకులాగా వెళ్ళిపోతాడు. అక్కడ దొరికేస్తాడు. దొరికిన తర్వాత ఏం చేయాలి, హీరోయిటిక్గా దూసుకుంటూ వెళ్ళిపోవడము, లేకపోతే అక్కడ నది ఉంటుంది, బ్రిడ్జ్ మీద దొరుకుతారు, బ్రిడ్జ్లోంచి నదిలోకి దూకేయడమే ఏదో చేయాలి. అలాగేమీ చేయడు. కిందకు దిగి ఏదో ఒక షెల్టర్ తీసుకుని వెళ్తాడు. అది కూడా వర్కౌట్ అవ్వదు. ఎవరికో ఫోన్ చేసి, మిలిటరీ వాళ్ళకి ఫోన్ చేసి వైట్ శాండ్ అని చెప్పి కోడ్ చెప్పి అక్కడ అలాగా ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ అంతా అప్పటి వరకు ఫైరింగ్ చేస్తున్న వాళ్ళు సడన్గా ఆపేసి హీరోతో కలిసి నడుచుకుంటూ వచ్చేస్తారంట. అది ఎలివేషన్. మళ్ళీ ఇంటర్వెల్లో ఎలివేషన్స్. చెయ్యెత్తిలాగా ఏదో నాయకుడు అయిపోయినట్టు. నువ్వు నాయకుడు కాదురా, నువ్వు వాళ్ళని మోసం చేయొచ్చేమో, నీ అన్నను కూడా మోసం చేయొచ్చేమో, కానీ ఆడియన్స్ తెలుసు కదా నువ్వు ఒక స్వార్థపరుడివి. నీ స్వార్థం కోసం, నీ అన్నని తీసుకెళ్ళిపోవడం కోసం స్పై అయ్యి అక్కడున్న ఆ అమాయకపు జనాల్ని చంపేసావు. నీ వల్ల 2-3 చచ్చిపోయారు. అయినా సరే నువ్వేదో పెద్ద పోటీగాల్లాగా నేను నాయకుడు అయిపోయినా, నువ్వేం నాయకుడు అవ్వలేదు. వాళ్ళ పట్ల నీకు ఎలాంటి ప్రేమ కూడా లేదు. అయినా నువ్వు ఎందుకని ఇంటర్వెల్లో ఇలా చెయ్యెత్తి ఏదో సాధించాను, నేను నాయకుడు అయిపోయానని ఫీల్ అవుతున్నావు. అది ఎలివేషన్ అది. ఇంకా హీరో రాజు అంటే మా రాజు, మా సేవియరు ఎత్తనే అని ఆ జాతి ప్రజలు తెలుసుకుని ఏదైతే చాలా ఇంపార్టెంట్ సీన్ ఉంటుందో దర్శకుడు ఆ సీన్నే రొట్ట అంటే రొట్టగా తీశాడు. ఎంత రొట్ట అంటే లిటరల్గా నాకు యుగానికొక్కడు మూవీ సినిమా గుర్తొచ్చింది. యుగానికొక్కడు మూవీ సినిమా క్లైమాక్స్లో కూడా కార్తీని ఫస్ట్ అందరూ అపార్థం చేసుకుంటారు. తర్వాత అతని మీద పచ్చబొట్టు ఉండడం, వర్షం పడడం, అందరూ కలిసి కొట్టడం, అతనికి రక్తం పడడం, ఒక చిన్న పిల్లాన్ని ఎత్తుకుని రావడం, ఇవన్నీ గమనించి ఆ రాజు నువ్వే మా సేవియర్వి, నువ్వే మమ్మల్ని నడిపించాలి అని చెప్పి అతని కాళ్ళ మీద పడతాడు. ఎంత గొప్పగా ఉంటుందంటే ఆ సీను. గూస్ బంప్స్, లిటరల్గా గూస్ బంప్స్ వస్తాయి ఇప్పుడు చూసినా సరే. సేమ్ అదే సీన్ని కాపీ కొట్టి ఏవో అలలు వస్తాయి, అది వస్తాయి, ఇలా పడవలు లాగుతాడు. ఆ పడవలు లాగేది కూడా అప్పుడు పడవ ఒక రోప్ లాగుతున్నాం అంటే ఎంత టైట్గా ఉండాలండి, అది లూజ్గా ఎడుతుంది. ఏం లాజిక్ అది? రొట్ట అంటే రొట్ట ఎలివేషన్ అది. ఇంకా హీరో ఏమంటాడు, డైరెక్టరు ఎమోషనల్ సీన్స్ని చాలా బాగా తీస్తాడా. గాడిది గుట్టేం కాదు, ఎమోషనల్ సీన్స్కే థియేటర్లో ఆడియన్స్ నవ్వుతున్నారు నా పక్కన కూర్చున్న వాళ్ళు. అసలు ఆ అన్నదమ్ముల మధ్యన ఆ ఎమోషను ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందండి. రియల్ లైఫ్లో అన్నదమ్ములు ఎవరైనా అంత అన్యోన్యంగా ఉంటారా? అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఉంటారంటే అనిపిస్తుంది. అన్నా తమ్ముళ్ళు అంత అన్యోన్యంగా ఉంటారా? అది వర్కౌట్ అవ్వదు. ఏ విషయంలోనూ వర్కౌట్ అవ్వదు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఫస్ట్ టైం ఒక 15-20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న తర్వాత కూడా వాళ్ళ మధ్యన ఎమోషన్ ఏం కనెక్ట్ అవ్వదు. వాళ్ళు ఏదో స్క్రీన్ మీద అలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతుంటారో మనకు అసలు కనెక్ట్ అవ్వదు. డైరెక్టర్ ఎంత ఎమోషన్స్ని ఎంత డిస్కనెక్ట్గా తీయాలో అంత డిస్కనెక్ట్గా తీశాడు. హీరోయిన్ ఏముంటుంది, గౌతమ్ తిన్ననూరి సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్, లేడీ క్యారెక్టర్స్ చాలా బాగా రాస్తాడా. అసలు ఈ సినిమాలో హీరోయిన్కి క్యారెక్టరే లేదు. మ్యాక్సిమం ఒక 15 నిమిషాలు స్క్రీన్ టైం ఉంటుందేమో హీరోయిన్కి. హీరోయిన్స్ మధ్యన ఒక లవ్ ట్రాకే ఉండదండి. కానీ హీరోని లవ్ చేసేస్తూ ఉంటుంది, మనం నమ్మేయాలి అంతే. అసలు ఈ సినిమా ఇంత బ్యాడ్గా ఉండడానికి కారణం డైరెక్టర్ దగ్గర ఒక్క ఒరిజినల్ థాట్ కూడా లేదండి. ఈ సినిమాలో యుద్ధం మొదలయ్యేదే గోల్డ్ మైన్స్ గురించి. గోల్డ్ మైన్స్ అంటే మనకు గుర్తొచ్చే సినిమా ఏమిటి, కేజీఎఫ్. డైరెక్టర్ అక్కడతో ఆగలేదు. కేజీఎఫ్ యాక్టర్ని తీసుకుని వాళ్ళకి డబ్బింగ్ కూడా కేజీఎఫ్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కేజీఎఫ్ని ప్రతిదీ కూడా కాపీ కొట్టేయడమే కేజీఎఫ్లా తీయడమా?
రెట్రో అండి, మొన్ననే వచ్చింది, ఒక 3-4 నెలలు అవుతుంది సినిమా. లిటరల్గా ఈ సినిమా 70% సినిమా రెట్రో మూవీలాగే ఉంటుంది. బ్యాడ్ ఏంటంటే, మన దరిద్రం ఏంటంటే రెట్రో మూవీని డిస్ట్రిబ్యూట్ చేసింది కూడా సీతార నాగవంశీయే. అప్పుడు తెలియలేదా? మీరు చూడలేదా సినిమాని? నాకు తెలిసి ఈ సినిమా మీద ప్రొడ్యూసర్కి కానీ హీరోకి కానీ అస్సలు నమ్మకం లేదండి. అందుకే వాళ్ళ మాటల్లో అస్సలు కాన్ఫిడెన్స్ లేదు, భయం తప్ప. ఈ సినిమాలో లాజిక్స్ అయితే చదువుకున్న వాళ్ళే కదా సార్, బుర్ర పెట్టే రాస్తారా, లేకపోతే బుర్రని ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చి రాస్తారా తీసుకొచ్చి? అసలు నో బ్రెయినర్, అక్కడ బ్రెయిన్ లేదు అక్కడ రాసినప్పుడు. లాజిక్తో ఆలోచిద్దామండి. ఈ సినిమా కథ ఎలా స్టార్ట్ అవుతుంది? నువ్వు ఎలా స్టార్ట్ చేసావు? 1920లో శ్రీకాకుళంలో ఒక అడవి జాతి మనుషులు, వాళ్ళు ఎక్కడుంటారు? ఒక సముద్ర తీరంలో కొండ క్రింద ఉంటారు. ఆ కొండ కింద ఏవో మన బంగారపు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి బ్రిటిష్ వాడికి తెలిసి మిమ్మల్ని అర్జెంటుగా ఖాళీ చేయండి అని చెప్తాడు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను పోరాటం చేస్తున్నాను అని చెప్పి సగం మంది మగాళ్ళు పెద్దలు అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చచ్చి, మిగిలిన పిల్ల జల్ల అంతా కాస్త పడవెక్కి పారిపోతారు. చచ్చిపోవడం దేనికిరా? సగం మంది చచ్చి సగం మంది పారిపోయేదానికన్నా ఆ బ్రిటిష్ వాడు చెప్పినట్టు విని అక్కడి నుండి వేరే ప్లేస్కి వెళ్ళి మీరు అందరూ బతికి ఉండి హ్యాపీగా బతకచ్చు కదా. నువ్వు ఒక విప్లవం చెయ్యాలంటే బలమైన రీజన్ ఉండాలి, కారణం లేకుండా చచ్చిపోవడం ఎందుకు? ఇంకా ఆడెవడో పనికిమాలిన పోలీస్ ఆఫీసరు ఎక్కడో శ్రీలంకకి మన ఆఫీసర్ని స్పైలుగా పంపించడం ఏంటి, మళ్ళీ వాడే వాళ్ళని పట్టించడం ఏంటి? పోనీ హీరో స్పైగా వాళ్ళ అన్నను కలవడం కోసం అని చెప్పి శ్రీలంక వచ్చాడు, జైల్లో ఉన్నాడు. డైరెక్ట్గా వెళ్ళి కలిసి చెప్పకుండా ఒక ఫైట్లు చేసి మళ్ళీ ఆ అన్న చేతే వచ్చి పొడిపించుకోవడం ఎందుకు? పోనీ ఇవన్నీ వదిలేద్దాం. అరే ఒరే అన్న, నేను అమ్మ నీ గురించి చాలా బాధపడుతున్నావు, నువ్వు మాతో వచ్చే అని చెప్పకుండా మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి అమ్మ చచ్చిపోయింది అని చెప్పి నాటకం ఆడడం ఎందుకు? చీప్ ట్రిక్స్, కథను పొడిగించాలి అని. ఒక దీవిలో ఒక జాతి ఉంటుందంట, ఆ జాతిలో ఉన్న ఆడవాళ్ళు ఎవ్వరూ కూడా ఎంత ఎమర్జెన్సీ వచ్చినా సరే కూడా ఆ దీవి దాటి వెళ్ళకూడదంట. దీనికి మనకి డైరెక్టర్ ఇచ్చే ఒక పనికిమాలిన కన్క్లూజన్ ఏంటి? విలన్స్ ఆ ఆడవాళ్ళు బయట ప్రపంచంలోకి వస్తే అక్కడ పనిచేస్తున్న మగవాళ్ళు ఆ ఆడవాళ్ళని తీసుకుని పారిపోతారని చెప్పి ఆలోచించి అలాంటి రూల్ పెట్టారంట. దీన్ని బట్టి అర్థమవుతుంది డైరెక్టర్ యొక్క బ్రెయిన్ పనిచేసిందని ఈ సినిమా కోసం. పోనీ అదే అనుకుందాం, ఆ లెక్కన ఆ దీవి ప్రజలు విలన్స్కి అండ్ వాళ్ళ యొక్క స్మగ్లింగ్ వ్యాపారానికి చాలా అవసరం కదా, అంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎవడో ఒక ఇన్ఫార్మర్ దొరికాడని చెప్పి వాడి పేరు చెప్పి వీడి వల్ల మిగతా గ్రామ ప్రజలందరూ అంటే ఆ జాతి వాళ్ళందరూ కూడా మనకి ప్రమాదమే అని ఒక విలన్ గాడు చెప్తే మిగతా విలన్స్ అందరూ నమ్మేసి మొత్తం ఆ జాతి వాళ్ళందరినీ చంపేస్తారంట. అసలు ఏమన్నా బుర్ర ఉందండి? డైరెక్టర్ అసలు అసహ్యం వేస్తుంది డైరెక్టర్ ముఖం చూడాలన్నా కూడా. డైరెక్టరు ఇంత బ్యాడ్గా సినిమాని తీయడానికి కారణం ఏంటో తెలుసా? అతనికి ఉన్న వోక్ మైండ్ సెట్. గౌతమ్ తిన్ననూరి ఎంత వోక్ అంటే అసలు అవసరమే లేని ప్రశాంతంగా బతికే వాళ్ళని తీసుకొచ్చి అసలు అవసరం లేదు అక్కడ విప్లవం, అలాంటి చోట విప్లవం సృష్టించి సగం మందిని చంపేస్తాడు, అంత వోక్. మళ్ళీ క్లైమాక్స్లో హీరో రాజయ్యాక డైలాగ్స్, దహనమైపోయినటువంటి లంకారాజ్యంలో అసురుల రాజు అంట. దహనమైపోయిన లంకారాజ్యంలో అసురుల యొక్క రాజు అంటే ఏంటి? రావణాసురుణ్ణి మీరు గొప్పవాడిగా చూపించాలి అనుకుంటున్నారా? రావణాసురుడు ఎవరి మీద యుద్ధం చేశాడు? రాముడి మీద. రాముడు ఎవరు అంటే ఇప్పుడు హీరో వచ్చి ఎవరి మీద, హీరో రావణాసురుడు అంటే హీరో ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడు? ఇండియాలో ఉన్నటువంటి వ్యవస్థల మీద. అంటే మీ ఉద్దేశం ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఆ డైలాగ్స్ ఏంటంటున్నాను. మీ అన్నయ్యని మర్చిపోతావా అంటే మర్చిపోవడానికి వాడేమైనా గోడ మీద ఉన్న దేవుడా? గుండెల్లో ఉన్న అన్నయ్య అంటే దేవుడు మీకు అంత చులకనైపోయాడా? ఎందుకు ఈ వోక్ మైండ్ సెట్ అంటున్నాను నేను. సినిమాలో డైరెక్టర్ ఏం చెప్తున్నాడు? ఈ జాతి ప్రజలను అటు ఇండియా వాళ్ళు తీసుకోవట్లేదు, ఇటు శ్రీలంక వాళ్ళు తీసుకోవట్లేదు అని చెప్తున్నాడు. అప్పుడు ఇష్యూ ఏమవుతుంది? 2 దేశాల మధ్యన అవుతుంది, శ్రీలంక ఇండియా. అప్పుడు ఆ 2 దేశాలు డిప్లొమసీ ద్వారా కూర్చుని సామరస్యంగా చర్చించుకుని ఆ జాతికి వాళ్ళ ఫ్రీడమ్ని ఇవ్వాలి, అంతే కదా? అలాగే సాధ్యం అవుతుంది. అంతేగాని హీరో రాజయ్యి ఏం చేస్తాడు? శ్రీలంక మీద యుద్ధాన్ని చేస్తాడా? లేదా ఏకంగా ఇండియా మీద యుద్ధం చేస్తాడా? సాధ్యమా అది? ఇవన్నీ ఏంటంటే చదువుకున్న మూర్ఖుల యొక్క పైత్యాలు. ఇంకా ఈ సినిమా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే
ఈ సినిమాని కనీసం చూడగలిగామంటే అందులో ఫస్ట్ హాఫ్‌లో సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఆ సీన్ గాని, ఆ వ్యూస్ గాని, ఎస్పెషల్లీ హీరో శ్రీలంకకొచ్చిన తర్వాత ఒక వ్యక్తి మీద కసిరాజ్ ఉంటాడు కదా! కసిరాజ్ మీద బండి మీద వెళ్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఒక ఫ్రేమ్ ఉంటది. ఎంత అద్భుతంగా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఆ తర్వాత అంతే స్థాయిలో కాకపోయినా గొప్పగా ఏమి ఉండదు. కానీ పర్లేదు మరీ బ్యాడ్‌గా ఇవ్వలేదు అన్నట్టు ఈ సినిమాకి అనిరుద్ అయితే మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌నే ఇచ్చాడు. ఈ సినిమాలో నాకు చాలా చాలా బాగా నచ్చింది ఏంటంటే ఫిల్మ్ స్టార్టింగ్‌లో టైటిల్ కార్డ్స్ వస్తున్నప్పుడు ఆ విజువల్స్, ఆ గ్రాఫిక్స్ ఏదైతే యానిమేటెడ్ గ్రాఫిక్స్ వస్తాయో మనకి 'బాహుబలి పార్ట్ 2'లో వస్తాయి కదా! అలాంటి యానిమేటెడ్ గ్రాఫిక్స్‌తో కొంతమంది యోధులు హీరో అతని వీరత్వంతో పోరాటం చేస్తున్నట్టు, వాళ్ళ జాతి పోరాటం చేస్తున్నట్టు విజువల్స్ వస్తాయి. అవైతే చాలా చాలా బాగున్నాయి నాకు. టైటిల్ కార్డ్ అంటే గుర్తొచ్చింది. దయచేసి సినిమా స్టార్టింగ్‌లో థాంక్స్ టు త్రివిక్రమ్ అనే టైటిల్ కార్డ్స్ ఎయ్యొద్దు సార్. చచ్చిపోతున్న ముందే అయ్య బాబోయ్! ఏంట్రా వీడు ఈ సినిమాకి థాంక్స్ టు త్రివిక్రమ్ అని యేసాడు. అయితే ఈ సినిమా కూడా మళ్ళీ ఢమాలా అని తెలిసిపోతుంది. త్రివిక్రమ్‌కి థాంక్స్ కార్డ్ యేసారంటే ఇంకా ఆ సినిమా చాలా 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 బ్యాడ్‌గా ఉంటుందని. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే విజయ్ దేవరకొండ నా దృష్టిలో చాలా గొప్ప నటుడేమీ కాదు. కానీ అలాగని బ్యాడ్ నటుడు కూడా కాదు. తనకున్న పరిధిలో బాగానే నటిస్తాడు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ ఇంత బ్యాడ్‌గా నటిస్తాడా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అతను కొన్ని సన్నివేశాల్లో ఏడుస్తుంటే నవ్వుతున్నాడా, ఏడుస్తున్నాడా అర్థం కాదు మనకి. విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రాపర్. అతను మిగతా భాషలు ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ యాసలో మాట్లాడడానికి ఇబ్బంది పడొచ్చేమో. వాటిలో అంత ఆథెంటిసిటీ ఉండదేమో. కానీ తెలంగాణ యాసలోనే ఎంత ఎబ్బెట్టుగా అతని డబ్బింగ్ ఉందంటే ఇది కంప్లీట్ బ్యాడ్ యాక్టింగేనండి నా దృష్టిలో. ఇంకా ఈ సినిమాలో చాలామంది మాట్లాడుతున్నారు ఏంటంటే విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది, అతను చాలా బాగా చేశాడు అంటున్నారు. ఏముందండి అక్కడ చేయడానికి? ఆర్క్ ఏమైనా ఉందా? రొటీన్. రెట్రోలో సేమ్ ఇలాగే, రెట్రోలో ఇంతకన్నా వైలెంట్గా ఉంటాడు. సేమ్ రెట్రో క్యారెక్టర్ చూసినట్టే ఉంది. ఈ మధ్య చాలా సినిమాల్లో ఒక ఫాదర్ ఉంటాడు. ఆ ఫాదర్ ఒక ఎంపైర్ని సృష్టిస్తాడు. వాడికి ఒక సైకో కొడుకుంటాడు. వాడు ఏం చేస్తాడు? సైకో అందరినీ హింసిస్తూ ఉంటాడు. తండ్రి ఆపుతూ ఉంటాడు. ఆపితే వీడు ఏం చేస్తాడు? డైరెక్ట్గా వెళ్ళి విలన్ కొడుకు తండ్రినే చంపేస్తాడు. చంపేసి ఆ తండ్రి పొజిషన్లోకి వచ్చి కూర్చుంటాడు. ఈ సినిమాలో కూడా అంతే. రొటీన్. ఏమైనా ఉందా అతనికి చేయడానికి యాక్టింగ్ స్కోపు? అక్కడ క్యారెక్టరే లేదు. అతని యొక్క ఇండివిజువల్ పర్ఫార్మెన్స్తో కొంచెం ఏదో మెప్పించగలిగాడు అంతే. అక్కడ ఏమీ లేదు. అది కూడా పెద్ద ఏం బాగోదు. ఇంకా సత్యదేవ్ గారు అంటారా, ఆయన మంచి యాక్టర్ కాదంటలేదు. కానీ అక్కడ ఏమైనా ఉంటే చేయగలుగుతాడు. అక్కడ ఏమీ లేదు. క్యారెక్టర్లో ఆర్క్ లేదు, ఎమోషన్స్లో డెప్త్ లేదు, డైరెక్టర్కి టాలెంట్ లేదు. ఏం చేస్తారు? ఆయనకు వచ్చింది ఏదో చేయగలిగారు అంతే. హీరోయిన్కి అయితే అసలు క్యారెక్టరే లేదు. ఇంకా ఆవిడ ఆ పర్ఫార్మెన్స్ ఏం చేస్తుంది? మిగిలిన వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మనకి ఇలాంటి సేవియర్ సినిమాల్లో ఒక ఎలివేషన్ ఇవ్వడానికి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావాలి. ఇంద్రా సినిమాలో తనికెళ్ళ భరణి గారు వస్తారు. ఎవరు పేరు చెప్తే అలాగా ఒక హీరోకి ఎలివేషన్ ఇవ్వడానికి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి కావాలి. మనకి కేజీఎఫ్లో మూలో కూడా వచ్చాడు అంటారు. అలాగా వాళ్ళు ఒక వ్యక్తి హీరో గురించి చెప్తుంటే మనం మైమరిచిపోతాం. అలాగా సాయి కుమార్ గారి బ్రదరు మనకి కేజీఎఫ్లో కూడా ఉంటాడు. అతను ఒక సేనాధిపతిగా ఉంటాడు. అతను ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే ఆ జాతికి ఒక గురువులాగా ఉంటాడు అనమాట. అతను పెట్టుడు గెడ్డాలు, మీసాలతోని చాలా హార్డ్గా ఉన్నాడు. అతను ఏదో ట్రై చేశాడు కానీ ఏమీ వర్కౌట్ అవ్వదు. ఇలాంటి సినిమాలకి సినిమాని సెట్ చేసే విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దరిద్రం ఏంటంటే ఈ సినిమాలో ఆ సెటప్ కూడా చాలా బ్యాడ్గా ఉంటుంది. ఇప్పుడు విలన్స్ ఉంటారండి. విలన్స్కి ఒక సిండికేట్ ఉందనుకుంటున్నాం. ఒక సిండికేట్ అంతా కలిసి ఒక స్మగ్లింగ్ వ్యాపారం చేస్తున్నారని నువ్వు చెప్తున్నావు. ఓకే, కాదంటలేదు. అక్కడ ఒక రూల్స్, రెగ్యులేషన్స్ వాళ్ళ యొక్క ఎలాగ ఎస్టాబ్లిష్ అవుతుంది, వాళ్ళు ఎలాగ ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఏమీ ఉండదు. సడన్గా వచ్చి ఓటింగ్ వేస్తారంట. ఆ ఓటింగ్ కూడా ఎలాగా? వాడి దగ్గర ఏమన్నా ఆయుధాన్ని, గన్ను ఉంటే గన్ను, కత్తి ఉంటే కత్తి అలా ఇసురుతారంట. ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఓటింగ్ అంటే ఏంటి? ఈ పక్క కొన్ని తెలిస్తే మనకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఒక 5 పడ్డాయి, ఇక్కడ 10 పడ్డాయి, అందుకని ఇది మనం అందరూ గుంపుగా వేసేస్తే ఏం ఓటింగ్ అది? వాళ్ళకే తెలియాలి. ఎస్థెటిక్స్ విషయంలో కూడా అంతేనండి. 130 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అని చెప్పి డప్పు కొట్టుకున్నారు. అసలు ఫస్ట్లో 1920s బ్రిటిష్ వాళ్ళకి ఆ గూడెం జాతి వాళ్ళకి మధ్యన యుద్ధం జరిగితే ఎంత పూర్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే అది అసలు యుద్ధంలాగే అనిపించదు. ఏదో అటు 10 మంది ఇటు 10 మంది పెట్టి ఏదో ట్రై చేశారు. అంటే అప్పటికే బడ్జెట్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి. ఏదో కానిచ్చేయాలి కదా అని చెప్పి కానిచ్చేశారు అంతే. వెరీ పూర్ ప్రొడక్షన్ వాల్యూస్ అందులో అయితే. మళ్ళీ ఆ జాతి వాళ్ళు ప్రత్యేకంగా చేసినటువంటి కొన్ని మాస్క్లు పెట్టుకుంటుంటారు. వాటిని ఫస్ట్లోనూ చూపిస్తారు. తర్వాత క్లైమాక్స్లో కూడా హీరో పెట్టుకుని కళ్ళు తెరుస్తాడు.
ఆ మాస్కులు మనకి మంగళవారం సినిమా వచ్చింది. ఆ మంగళవారం సినిమాలో మాస్క్ పెట్టుకుంటాడు మన ప్రియదర్శి గారు. అలాంటి మాస్క్‌ని చూసిన భావనే కనిపించింది. నాకు తెలిసి లిటరల్‌గా మంగళవారం నుంచి కాపీ కొట్టేసే ఆ మాస్క్ చేశారు డైరెక్టర్. ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ ఎడిటర్ నవీన్ నూలి అండి. ఎక్కడైతే ఎమోషన్‌ని బిల్డప్ చేయడానికి కావాల్సినటువంటి మంచి మంచి సీన్స్ ఉంటాయో వాటిని కట్ చేసేసాడు. అనవసరమైన చెత్తంతా కూడా ఉంచేశాడు. మంచి మంచి షాట్లు సినిమాటోగ్రాఫర్ మంచి మంచి షాట్లన్నీ ఫస్ట్ హాఫ్‌లో తీస్తే వాటిని అబ్రప్ట్‌గా కట్ చేస్తాడండి. వెరీ బ్యాడ్ ఎడిటింగ్. ఫైనల్ వర్డ్ ఏంటంటే ఈ సినిమా నా వరకు వెరీ వెరీ బ్యాడ్ ఫిల్మ్ అండి. నేను ఎంత క్రిటికల్‌గా చూశాను కాబట్టి నాకు నచ్చలేదు. మీరు ఇవేమీ పట్టించుకోకుండా పైన అంటే హెలికాప్టర్‌లో వెళ్తున్నప్పుడు కిందకి చూస్తే అంతా పచ్చగా ఉంటుంది కదా! అలా ఆ విధంగా చూస్తే మీకు ఈ సినిమా బానే ఉంది అని అనిపించొచ్చు. దట్స్ ఇట్. జై హింద్.